హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ టెట్ అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో ఇన్ టైంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, మన ఛానల్లోనే ఏపీ టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కూడా మన ఛానల్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ మీకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. ఇంక 2-3 రోజుల్లో జనవరి 1-2 తారీఖుల కల్లా మ్యాథ్స్ క్లాసెస్, అదేవిధంగా ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రాబోతూ ఉన్నాం. అయితే వాటన్నిటిని కూడా మిస్ చేయకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, సైకాలజీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు నిర్వహించినటువంటి క్లాసెస్ ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు వాటిని ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా కూడా అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పీడిఎఫ్లు కూడా అందులో మీకు ఇస్తూ ఉన్నాం. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి. సో మీరు ఖచ్చితంగా అవి చూడటం వల్ల మరి మీకు ఇన్ కేస్ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారైతే ఖచ్చితంగా 100% హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మనం వార్త చూసుకున్నట్లయితే, ఒక రకంగా ఆలోచిస్తే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇది కొంత శుభవార్త అనే చెప్పుకోవాలి. గుడ్ న్యూస్. 2021 డిఎస్సి ఉద్యోగాల జాతర అని మరి హెడ్లైన్ తోటి ఈ మాట మరి రావటం జరిగింది. మొత్తంగా 2021లో 3 డిఎస్సీలు ఉండబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మొదటిది స్పెషల్ డిఎస్సి, రెండవ దాన్ని మినీ డిఎస్సి అని, మూడవ దాన్ని రెగ్యులర్ డిఎస్సి అని మరి నామకరణం చేయడం జరిగింది. సిలబస్ కూడా కంప్లీట్గా, అంటే టెట్కి ఏ సిలబస్ అయితే ఇవ్వాలనే దాని గురించి ఇప్పటివరకు తర్జన భర్జన జరుగుతున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఆ సిలబస్ ద్వారా ఖరారు చేసినట్లుగా మనకు వార్తలు వచ్చాయి. అయితే ఏది ఎప్పుడు, మరి ఏ డిఎస్సి ఎప్పుడు నిర్వహించబోతున్నారు, మరి ఇంగ్లీష్ పరిస్థితి ఏంటి, ఇంగ్లీష్ గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం వారు, ఇంకా ఇతరత్ర అన్ని వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెళ్ళబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్లన్నీ కూడా మీకు ఇన్ టైంలో అందజేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా, టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీరు ఫాలో అవ్వడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు ఇన్ టైంలో వస్తుంది. సో ఈరోజు మరి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే, 2021లో ఉద్యోగాల జాతర అనేటువంటి హెడ్లైన్ తోటి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. మనం చూసుకుంటే 3 డిఎస్సీలు అనేటువంటి మాట ఇక్కడ చాలా క్లియర్ కనపడుతుంది. 3 డిఎస్సీలు: స్పెషల్ డిఎస్సి, లిమిటెడ్ డిఎస్సి, రెగ్యులర్ డిఎస్సి. స్పెషల్ డిఎస్సి, లిమిటెడ్ డిఎస్సి, రెగ్యులర్ డిఎస్సి. లిమిటెడ్ డిఎస్సి, స్పెషల్ డిఎస్సి తర్వాతనే రెగ్యులర్ డిఎస్సి ఉండబోతుంది. రెగ్యులర్ డిఎస్సికి సంబంధించి టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి, అంటే టెట్ సిలబస్ ఏదైతే తయారు చేయాలనుకుంటున్నారో అది తయారు చేసినట్లుగా తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత టెట్ నోటిఫికేషన్, అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే సిలబస్ని రెడీ చేశారో ఆ సిలబస్ గురించినటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే ఇక టెట్ నోటిఫికేషన్ రావటమే ఆలస్యం అనమాట. అది. సో మనం కనుక మిగిలినటువంటి వివరాల్లోకి వెళ్ళి చూస్తే, 2021లో నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ జాతర చేయనుంది. ముచ్చటగా స్పెషల్ డిఎస్సి, లిమిటెడ్ డిఎస్సి, రెగ్యులర్ డిఎస్సి పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డిఎస్సి, స్పెషల్ డిఎస్సి వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనంతరం రెగ్యులర్ డిఎస్సి జారీ చేయనుంది. స్పెషల్ డిఎస్సి, లిమిటెడ్ డిఎస్సిల నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలకు సంబంధించి కసరత్తు పూర్తయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనకు ఫిబ్రవరిలోగా, ఇప్పటివరకు మనం ఏంటంటే ఆ స్పెషల్ డిఎస్సినే లిమిటెడ్ డిఎస్సి అనుకుంటూ ఉన్నాం. అయితే ఆ లిమిటెడ్ డిఎస్సి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రాబోతుందనేటువంటి విషయం మేము కూడా మన ఛానల్ ద్వారా ఎక్స్పెక్టేషన్స్ తోటి మరి ఆల్రెడీ ఇప్పుడు 2-3 వీడియోలు ఆ విషయం నేను తెలియజేయడం జరిగింది. సో ఆ లిమిటెడ్ డిఎస్సి అనేది ఖచ్చితంగా 403 పోస్టులకు రాబోతుంది. దాని గురించినటువంటి వీడియోలు కూడా నేను ఇంతకుముందు చేశాను. ఇన్ కేసు ఎవరైనా చూడకపోయినట్లు ఆ వీడియోలు కూడా చూడండి. సో ఆ 403 పోస్టులతోటి లిమిటెడ్ డిఎస్సి అనేది వస్తుంది. అది ఖచ్చితంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది. అయితే ఇక్కడ స్పెషల్ డిఎస్సి అని ఇంకోటి కూడా యాడ్ అయింది. ఇది కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషను రాబోతుంది
అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీరు అధికారికంగా తెలియజేశారు. అయితే రెగ్యులర్ డిఎస్సి ఎప్పుడు అంటే ఈ 2 డిఎస్సీలు కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్స్ అంటే ఈ 2 కూడా మ్యాక్సిమం మార్చి ఏప్రిల్లో కల్లా క్లియర్ అయిపోతాయి పోస్టింగ్స్తో సహా. సో ఆ తర్వాత రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అయితే టెట్ నోటిఫికేషన్ రావాలంటే క్లియర్గా 2 పాయింట్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కోర్టు కేసులు 2018కి సంబంధించినవి అవి క్లియర్ అవ్వాలి. ప్లస్ 2 ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్గా అయిపోవాలి. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో లెక్క తేలాలి. అప్పుడు దాకా అది మనకి నోటిఫికేషన్ అనేది రాదండి. ఆ మాట ఈ మాట ప్రభుత్వం వారు ఏదో ఒకటి చెప్తూ పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటారు. సో ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సో లిమిటెడ్ డిఎస్సి అండ్ స్పెషల్ డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి. టెట్ సిలబస్ గురించి ఏం తెలియజేశారో ఒకసారి చూద్దాం. టెట్ సిలబస్ గురించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి టెట్ అర్హత తప్పనిసరి. ఒకసారి టెట్లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది. గతంలో 20% టెట్కు 80% వెయిటేజీ డిఎస్సికి ఇచ్చారు. తప్పనిసరిగా ఎన్సిటిఈ మార్గదర్శకాలు అనుసరించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయాలను అనుసరిస్తుంది. ఈ క్రమంలో ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రకారం టెట్ తర్వాత డిఎస్సి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్జిటి టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత సిలబస్ను అధికారికంగా ప్రకటించనున్నారు. టెట్లో ఈ దఫా ఇంగ్లీష్కి అధికంగా వెయిటేజ్ కల్పించనున్నారు. దీంతో నూతన సిలబస్ను రూపకల్పన చేశారు. కాబట్టి టెట్కి సంబంధించి మరి మిగిలిన విషయాలన్నీ పక్కన పెడితే మనకు అవసరమైనటువంటి విషయం ఏంటంటే టెట్ సిలబస్ అనేది అధికారికంగా అంటే తయారు చేయటం అనేది అయిపోయింది. టెట్ సిలబస్ను తయారు చేయటం అయిపోయింది. ఏదైతే ఇవ్వాలి, ఎట్లాగ ఇవ్వాలి అనేది దాని రూపకల్పన అయితే అయిపోయింది. అయితే అది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సినటువంటి విషయం, ఆమోదం అయితే పొందాలి. అది ఒకటి బ్యాలెన్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ముందు సిలబస్ ఏంటి అనేది అధికారికంగా ముందు రిలీజ్ చేస్తారు, అంటే అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా. సో అయితే ఈ దఫా మాత్రం ఇంగ్లీష్ ఖచ్చితంగా వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. నూతన సిలబస్ కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేసినట్టుగా వారు తెలియజేశారు. సో ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్. అయితే ఎన్ని మార్కులకి ఇస్తారు, ఎలాగ ఏంటి అనేది విషయాలు అయితే ఇప్పటికైతే అధికారికంగా లేవు, కానీ అవి కూడా త్వరలో రాబోతున్నాయని మాత్రమే వాడికి తెలియజేశారు. ఇకపోతే మరొకటి చూద్దాం. ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డిఎస్సి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డిఎస్సి అని. సో గత డిఎస్సిలో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులకు లిమిటెడ్ డిఎస్సి పేరుతో ఫిబ్రవరిలోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అంటే 2018లో మిగిలిపోయినటువంటి పోస్టులు కాకుండా మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని లిమిటెడ్ డిఎస్సి పేరుతోటి 403 పోస్టులకు సంబంధించి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. దాని లిమిటెడ్ డిఎస్సి అంటూ ఉన్నారు. అయితే కొన్ని కేటగిరీల్లో భర్తీకి నోచుకున్న దివ్యాంగ, ఓసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలో పోస్టులను జిల్లాల్లో భర్తీ చేయనున్నారు. ఇది లిమిటెడ్ డిఎస్సి అనమాట. లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి మోడల్ స్కూల్స్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మోడల్ స్కూల్స్లో జోన్ వారీగా పోస్టులు భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో 4వ జోన్లో టీజీటీలో 4, పీజీటీలో 68 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ 2 రోజుల్లో నిర్ధారించున్నారు. మోడల్ స్కూల్లో మాత్రం 72 పోస్టులు భర్తీ చేయనున్నారు. సో ఇదంతా కూడా ఆల్రెడీ నేను వీడియో తెలియజేయడం జరిగింది. నార్మల్ ఓల్డ్స్ మ్యాటర్ ఇది. అయితే ఇప్పుడు మనం స్పెషల్ డిఎస్సి, అసలు ఏంటి స్పెషల్ డిఎస్సి, దీని గురించినటువంటి వివరం ఇప్పుడు మనం చూద్దాం. దివ్యాంగ విద్యార్థులకు, ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు బోధించడానికి స్పెషల్ బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులు స్పెషల్ డిఎస్సి రాయడానికి అర్హులు. అంటే ఈ స్పెషల్ డిఎస్సి ఎవరి కోసం అంటే స్పెషల్ బీఈడి చదివినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వర్తిస్తుంది. అది కూడా ఎవరికి సంబంధించి అంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో మరి హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి స్కూల్స్ ఉంటుంటాయి కదా. సో అటువంటి స్కూల్స్లో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకి మరి టీచర్గా ఆ పోస్టులకు సంబంధించి ఈ స్పెషల్ డిఎస్సి అనేది ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. సో అయితే నాకు తెలిసి అయితే ఏం పెద్ద ఎక్కువ పోస్టులు ఏమి ఉండవు. ఇవి కూడా లిమిటెడ్ డిఎస్సికి మళ్ళీ 100లోనే ఉంటాయి, వేలల్లో అయితే ఖచ్చితంగా ఉండవు. సో దానికైతే క్వాలిఫికేషన్ ఏంటంటే స్పెషల్ బీఈడి అని మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రెగ్యులర్ బీఈడి చేసినటువంటి వాళ్ళు కాదు, స్పెషల్ బీఈడి అంటే దివ్యాంగుల విద్యార్థులకు, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు స్పెషల్ బీఈడి అని తెలియజేశారు. వారికి స్పెషల్
డిఎస్సి నిర్వహించనున్నట్లుగా తెలియజేశారు. అయితే గత ఏడాదిలో కూడా స్పెషల్ డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ డిఎస్సిలో కొన్ని పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి. ఆ పోస్టులను కూడా మరి రేపు వచ్చే నెలలో ఇవ్వబోయేటువంటి నోటిఫికేషన్ ద్వారా, స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మరి ఆ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లుగా తెలియజేశారు. అయితే 10 పోస్టులు ఇంకా భర్తీ కాలేదని స్పెషల్ డిఎస్సిలో లాస్ట్ ఇయర్కి సంబంధించిన 10 పోస్టులు మరి స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించి గ్రేడ్ వైజ్గా స్పెషల్ బీఈడి, స్పెషల్ డిఈడి చేసినటువంటి వారు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు అన్నట్లుగా తెలియజేశారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అనంతపురం డిస్టిక్కి సంబంధించి లిమిటెడ్ డిఎస్సిలో ఏదైతే 403 పోస్టులు ఉంటాయని చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన లిమిటెడ్ డిఎస్సిలో ఏ సబ్జెక్ట్ వైజ్గా ఏ కేటగిరీ అంటే క్యాస్ట్ వైజ్ ఏ కేటగిరీ వైజ్గా దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ప్రభుత్వం వారు ఏ విధంగా రిలీజ్ చేయబోతున్నారు అనేటువంటి విషయం ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ కంబైన్డ్గా అన్ని జిల్లాలకు సంబంధించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి క్లియర్ అప్డేట్ అంతా కూడా నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని మరొక వీడియో చేస్తాను. సో ఇది ఈరోజు మ్యాటర్ అండి. 3 డిఎస్సీలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందించడం జరిగింది. సో ఇది మ్యాటర్. మరి వీడియోని చివరి వరకు ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అప్పుడు మేము ఇంకా యాక్టివ్గా మీకు అవసరమైనటువంటి ప్రతి డీటెయిల్ని మేము ముందుకు తీసుకొని రావడానికి మరింతగా మేము కృషి చేస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.